నేను ఆల్మోస్ట్ 43 అవర్స్ లేబర్లో ఉన్నా, నో డైలేషన్. 24 అవర్స్ నాకు వాటర్ కూడా ఇవ్వలేదు హాస్పిటల్లో. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. రీసెంట్గా మాకు బేబీ పుట్టింది. మా బేబీకి ఇప్పుడు 4 months ఓల్డ్. ఇదే మాకు ఫస్ట్ కిడ్. సో మేము న్యూ పేరెంట్స్ కూడాను. మాకు ఇవన్నీ సెటిల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 months తీసుకుంది. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇవన్నీ మేనేజ్ చేసుకున్నాం కాబట్టి వితౌట్ ఫ్యామిలీ. ఇంకా నా ఛానల్లో పోస్ట్ పార్టమ్ జర్నీ, బేబీ కేర్ టిప్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నా. సో అందుకే నా డెలివరీ స్టోరీని ఇంత లేట్ అయ్యింది చెప్పడానికి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డ్యూ డేట్ దగ్గరకు కాంట్రాక్షన్సే అసలు రాలేదు. యూజువల్గా 36th వీక్ వెళ్తాం కదా డాక్టర్ అపాయింట్మెంట్కి. అప్పుడు మనకి బేబీ పొజిషన్ అన్నీ చూస్తారు కదా, అప్పుడే మనకి డైలేషన్ కూడా చెక్ చేస్తారు. ఆ టైంలో నేను అనుకున్నా, సో నేను డైరెక్ట్ అయిపోయి ఉంటాను, అట్లీస్ట్ 1 or 2 అయి ఉంటాను, సో అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నా. చూస్తే ఏంటంటే డాక్టర్ చెక్ చేశాక ఓన్లీ నేను 0 అయి ఉన్నా. అసలు డైలేటే అవ్వలేదు అసలు నేను. సో నేను ఎందుకు షాక్ అయ్యానంటే, బేసికల్గా నేను చాలా ఎక్సర్సైజ్లు చేశాను డైలేట్ అవ్వడానికి. కర్వ్ వాకింగ్ అవన్నీ చేశాను, కానీ ఏం డైలేట్ అవ్వలేదన్నమాట. సో అప్పుడు అనుకున్నా, ఎవ్రీ బాడీ, ఎవ్రీ ప్రెగ్నెన్సీ, ఎవ్రీ బేబీ డిఫరెంట్ కదా. సో మనం ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. సో అందుకని నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో 36 నుంచి 39 వీక్ వరకు ఎవ్రీ వీక్ అపాయింట్మెంట్కి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. నాకు కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అడుగుతున్నా డాక్టర్. నాకు అసలు ఏం రావట్లే. నేను నార్మల్గా తిరుక్కుంటున్నా, నార్మల్గా పనులు చేసుకుంటున్నా, అంతా బాగానే ఉంటుంది. కానీ నాకు లాస్ట్ డ్యూ డేట్ వరకు నాకు అసలు కాంట్రాక్షన్సే రాలేదు. బేసికల్గా నాకు కాంట్రాక్షన్స్ అంటే ఏంటో మనకు తెలియదు కదా, ఫస్ట్ డెలివరీ కాబట్టి. సో చిన్న పెయిన్ వస్తుంది, కానీ ఓకేలే నార్మలే కదా అని చెప్పి లైట్ తీసుకుంటున్నా. 39th వీక్ డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్తే మళ్ళీ అడిగారు డాక్టర్, కాంట్రాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా అని. అంటే నో అని చెప్పానమాట. అప్పుడు డాక్టర్ అన్నారు, మీరు ఇండ్యూస్కి షెడ్యూల్ చేసుకోండి అపాయింట్మెంట్ అని చెప్పారు. మేము ఓకే అన్నాం. డ్యూ డేట్కి ముందు రోజు షెడ్యూల్ చేసుకున్నాం అపాయింట్మెంట్. సో ఆ ముందు రోజు అంతా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం బయటికి తిరిగేసి కొంచెం బాగా తిని వెళ్ళామన్నమాట. ఆల్రెడీ షెడ్యూల్డ్ అపాయింట్మెంటే కాబట్టి నా థాట్ ఏంటంటే 24 అవర్స్లో ఇంటికి వచ్చేస్తాం బేబీతో. సో అంత మనకి ఇదేం ఉండదు అని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్తో ఇంకా నేను మా హస్బెండ్ చాలా హ్యాపీగా వెళ్ళాము. ఫస్ట్ డెలివరీ కాబట్టి వాళ్ళు నాకు ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏదో తెలియని భయం నాకు, మా హస్బెండ్కి. ఎందుకో మరి అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మేబీ న్యూ పేరెంట్కి అలా ఉంటుందేమో అనుకుంటా. సో ఎప్పుడు నాకు హాస్పిటల్ చూసినా నాకు ఆ సిచ్యువేషనే గుర్తొస్తుంది అనమాట. హాస్పిటల్ లోపలికి వెళ్ళాక నర్సెస్ వచ్చి నా డీటెయిల్స్ తీసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే హాస్పిటల్ గౌన్ ఇచ్చారు, వేసుకున్నా. నర్సెస్ అడిగారు, నీకు ఏమైనా కాంట్రాక్షన్స్ వస్తున్నాయా అని అడిగారు. సో నేను ఇప్పుడు ఏం చెప్పానంటే, నాకు ఇప్పటి వరకు కూడా నాకు ఏం కాంట్రాక్షన్స్ ఇంకేం రావట్లేదు. అంటే ఒకసారి నీకు డైలేషన్ చెక్ చేయాలి అని అన్నారు. డైలేషన్ చెక్ అనగానే నాకు భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే 36th వీక్లో బేబీ పొజిషన్ ఇంకా నీ డైలేషన్ ఎంత ఉందో చెక్ చేస్తాను అన్నప్పుడు నేను చాలా భయపడ్డాను అనమాట. ఎందుకంటే కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, నాకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. 37th కూడా చెక్ చేస్తానన్నారు, నేను స్కిప్ చేసేసా. 38th చేస్తా అన్నారు, నేను స్కిప్ చేసా. 39th కూడా చేస్తా అన్నారు, నేను స్కిప్ చేసా. 40th ఇంకా తప్పదు, ఇంకా అదే ఆప్షన్ లాస్ట్ది, ఇంక చేసుకోవాలి కాబట్టి ఇంకా డ్యూటీ దగ్గరికి వచ్చింది. ఇంకా నేను భయంతోనే ఓకే అన్నాను అనమాట. అప్పుడు కూడా నేను చేసిన చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి, దానివల్ల నేను సర్వే అయ్యాను. చాలామంది అసలు డైలేషన్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకో మరి నాకే తెలియదు. నాకైతే మాత్రం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. నా డెలివరీ కంటే మాత్రం నాకు డైలేషన్ చెక్కే చాలా ఎక్కువ నాకు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. 1 to 2 minutes ప్రాసెస్సే కానీ కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. మెంటల్గా బాగా దానికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం నాకు రావట్లేదు, అలా ఉంటుందన్నమాట. నా బాధ చూసి మా హస్బెండ్ కూడాను
డాక్టర్కి చెప్పి డాక్టర్ కొంచెం స్లోగా చేయండి అని చాలాసార్లు చెప్పారు వాళ్ళు. బేసికల్గా డైలేషన్ ఏంటంటే ఒకళ్ళు చేస్తే ఓకే, చాలామంది చేస్తారు కదా, మనకి చేసేటప్పుడు మనకి నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. మేబీ మీకు ఎవరికైనా అలా ఫీల్ అయ్యి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫైనల్గా డైలేషన్ చెక్ చేయించుకున్నా. నేను అనుకున్న 1 or 2 ఆల్మోస్ట్ 2 to 3 డైలేట్ అయిపోయి ఉంటాను నేను. కొందరు తెలియకుండా కూడా డైలేట్ అయిపోయి ఉంటారు కదా, నేను అలా థింక్ చేసుకున్నాను అనమాట. చూస్తే నేను ఎంత డైలేట్ అయినానో తెలుసా? 1 centimeter. ఓ మై గుడ్నెస్. అలా అనుకోవడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే నేను చాలా ఎక్సర్సైజులు చేశాను. కర్వ్ వాకింగ్ అండ్ బాల్ ఎక్సర్సైజులు చాలా ఎక్సర్సైజ్ చేశాను అనమాట. సో అందుకనే నేను ఆ థాట్లో ఉన్నాను అనమాట. సో ఖచ్చితంగా నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అట్లీస్ట్ 2 to 3 centimeters డైలేట్ అయిపోయాను. మా డాక్టర్ వచ్చి నీకు ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు డాక్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోమన్నారు. హాస్పిటల్లో ఆర్డర్ చేస్తే ఇలా వచ్చింది. సైటోటెక్ ట్యాబ్లెట్ అనేది నా వజనల్లో ఇన్సర్ట్ చేయాలని చెప్పారు. అది ఎవ్రీ 3 hours ఆ ట్యాబ్లెట్ని ఇన్సర్ట్ చేయాలన్నారనమాట. అది ఎన్ని 3 hours అనేది నాకు తెలీదు. అది ఎందుకు యూజ్ అవుతుందంటే సర్విక్స్ అనేది సాఫ్ట్ అవడానికి యూజ్ అవుతుంది. అగైన్ మళ్ళీ భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే సైటోటెక్ ట్యాబ్లెట్ వజనల్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక 30 minutes మనం లే డౌన్ అవ్వాలన్నమాట. ఒక బెడ్ మీద అలా పడుకొని ఉంటే అది మనకి కొంచెం సెట్ అయ్యాక అప్పుడు మనం తిరిగి అటు ఇటు తిరుక్కొని వాక్ చేసుకోవచ్చు. అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చు. వజనల్లో ఇన్సర్ట్ చేయాలి అంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్ పెడతారు, మళ్ళీ చెక్ చేస్తారు, ఇదంతా ఒక ప్రాసెస్లో ఉంటుంది కదా. సో మళ్ళీ భయం స్టార్ట్ అయింది. సో ఆ భయంతోనే ఈ ప్రాసెస్ అంతాను కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ డోసు స్టార్ట్ చేశారు నాకు. ఇది 3 hours తర్వాత మళ్ళీ నాకు డైలేషన్ చెక్ చేస్తారు. అప్పుడు చూస్తే నో ఇంప్రూవ్మెంట్, స్టిల్ 1 centimeter ఉన్నాను. మళ్ళీ సెకండ్ డోస్ వేశారు. సెకండ్ డోస్ వేసినప్పుడు కూడాను నాకు నో ఇంప్రూవ్మెంట్, స్టిల్ 1 centimeter ఉన్నాను. మళ్ళీ థర్డ్ డోస్ వేశారు. నో ఇంప్రూవ్మెంట్, స్టిల్ 1 centimeter ఉన్నాను అనమాట. ఈ గ్యాప్లో నేను ఏమేమి చేయాలో అన్ని ఎక్సర్సైజ్లు చేశాను. చాలా వాకింగ్ చేసా, బాల్ ఎక్సర్సైజ్లు చేసా, ఎన్నంటే అన్నీ చేసా, బాగా ఎక్సర్సైజ్లు చేశాను. కానీ అసలు ఎందుకు నా బాడీ ఇంప్రూవ్ అవ్వట్లేదు అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీ డిఫరెంట్, ఎవ్రీ బేబీ ఆల్సో డిఫరెంట్, ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ జర్నీ ఆల్సో డిఫరెంట్ కదా. సో అప్పుడు అంత థాట్ రాలేదు నాకు. సో ఎందుకు అవ్వలేదు అని ఆలోచనలోనే అలాగా ఉండిపోయాను అనమాట. నేను ఎందుకు అవ్వలేదు, చాలా ఎక్సర్సైజ్లు చేశాను కదా, నేను అవ్వదు ఎందుకు అని ఆలోచనలో ఉన్నాను అనమాట నేను. ఫైనల్గా లాస్ట్ థర్డ్ డోస్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ మా డాక్టర్ వచ్చారు, మళ్ళీ చెక్ చేశారు. ఆల్మోస్ట్ నాకు 5 to 6 times చెక్ చేశారనమాట. దీంతో నాకున్న భయంతో 5 to 6 times చెక్ చేసినప్పటికీ నాకు ఇంకా ఎక్కువ భయం స్టార్ట్ అయిపోయి నాకు వద్దు, మరి చెక్ చేయొద్దు అని చెప్పేశాను అనమాట డాక్టర్కి. నేను చెప్తే వాళ్ళు మళ్ళీ కొంతసేపు ఆగి నీకు ఇంకో ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము అని నాకు చెప్పారనమాట. తర్వాత లంచ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నా హాస్పిటల్లో. అసలు ఏం బాలే, నో స్పైసెస్, బట్ ఇట్స్ ఓకే. అప్పటికే నాకు 12 to 14 hours అయిపోయింది, బట్ నో ప్రోగ్రెస్. సో అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే నీకు ఇంకో ప్రొసెస్ స్టార్ట్ చేస్తాము, 2 options ఇస్తాను. ఒకటి సర్విడల్, ఇంకొకటి బెలూన్ అనే ఒకటి ఉంటుంది. అది కూడా వజనలో ఇన్సర్ట్ చేస్తే నీకు సర్విక్స్ సాఫ్ట్ అయ్యి డైలేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పారనమాట. బెలూన్ అనగానే నాకు కొంచెం భయం వేసిందనమాట. అది ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి, 2 options నేమ్స్, సర్విడల్ అండ్ సమ్ బెలూన్. దాని నేమ్ నాకు తెలియదు. చేస్తారనగానే నాకు చాలా భయం వేసింది. సో మా డాక్టర్ ఏం చెప్పారంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకేం భయం లేకుండా. అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది అని అన్నారు. సో నేను ఆ ఆప్షన్ని స్కిప్ చేసేసి నేను సర్విడల్ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నాను అనమాట. ఇంకా అదొక్కటే ఆప్షన్ కదా నాకు. ఎందుకంటే
సర్విక్స్ కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం డైరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. పర్లేదు, ఇంకా మరి అదొకటే ఆప్షన్ కాబట్టి నేను ఇంకా చూస్ చేసుకున్నా. సేమ్ లైక్ డైలేషన్ ఎలా చెక్ చేస్తారో అది కూడా అలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లేబర్లోనే ఉన్నాను, అందుకనే నేను సర్విడల్ ఆప్షన్ చూస్ చేసుకున్నా. కాబట్టి ఇంకా ఆ మెడిసిన్ని నా వెజనల్లో పెడితే నాకు కొంచెం తొందరగా డైలేషన్ అయ్యి కొంచెం లేబర్లోకి వెళ్తానేమో అని మా డాక్టర్ నాకు సజెషన్ చేశారనమాట. సో నేను దానికి కూడా ఓకే అని స్టార్ట్ చేయించుకున్నా ఆ ప్రొసీజర్. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే బాగా హైడ్రేటెడ్గా ఉండాలి కాబట్టి బాగా వాటర్ తాగాను. ఆల్మోస్ట్ నేను 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతూనే ఉన్నా కంటిన్యూస్గా. వాళ్ళు ఏంటంటే నా యూరిన్ కూడా చెక్ చేస్తున్నారనమాట. ఎవ్రీ టైం నేను యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఇంత ఎంఎల్ వెళ్ళాలి అన్నట్లు వాళ్ళు చెప్పారు నాకు. సో నేను ఎక్కువ వాటర్ తాగుతూనే అలా సర్విడల్ పెట్టిన 1 hour తర్వాత నాకు కొంచెం కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అరౌండ్ 10 o'clockకి నాకు విపరీతంగా కాంట్రాక్షన్స్ వచ్చాయన్నమాట. ఈవెన్ నేను కూర్చోలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా. వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ కూడా నాకు సరిగ్గా నేను అక్కడ కూర్చోలేకపోతున్నా. నాకు ఈవెన్ వాష్రూమ్ కూడా రావట్లేదు నాకు. అంటే బాడీ అంత షివర్ అయిపోయి, బాడీ అంత కాంట్రాక్షన్స్ ఎక్కువైపోయి, మనకి పీరియడ్స్లో పెయిన్స్ ఎలా వస్తాయి అవి నార్మల్గా వస్తాయి కదా, ఇది ఇంకా చాలా ఘోరంగా వస్తున్నాయి పెయిన్స్. ఇక్కడ మనకి యుట్రస్ దగ్గర నొక్కేసినట్లు, గట్టి పట్టేసి లాగేసినట్లు అలాగా గట్టిగా వస్తున్నాయి అనమాట కాంట్రాక్షన్స్. ఈవెన్ నేను నిల్చోలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా, ఏమీ చేయలేకపోతున్నా అనమాట. దీంతోపాటు షివరింగ్, బాడీ అంతా బాగా షివర్ అయిపోయి బాగా చలేసేసి మా నర్సుని పిలిపిస్తే నర్సు చాలా బ్లాంకెట్స్ తెచ్చారనమాట. ఆ బ్లాంకెట్స్ వేసుకున్నా సరే ఇంకా నాకు షివర్ వస్తూనే ఉందన్నమాట. మా హస్బెండ్ నా పక్కనుండు నా కాలు రుద్దుతూ ఇవన్నీ చేస్తున్నారు నాకు. అయినా సరే నాకు ఈ షివరింగ్ ఆగట్లేదు, ఈ కాంట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల నాకు నా బాడీ మీద నాకు కాన్షియస్ కూడా అసలు లేదు. ఇలా పడిపోతున్నా అసలు నాకు ఎలా అంటే మనకి పీరియడ్స్లో మనకి కొంచెం మనకి బాడీ మనకి కాన్షియస్లో ఉండదు కదా, ఇవి దానికన్నా కొంచెం ఎక్కువగా వస్తాయేమో అనుకుంటా కాంట్రాక్షన్స్. మేబీ అవే అనుకుంటా ఇవి కాంట్రాక్షన్స్. దానివల్ల నాకు ఇంకా దాహం వేసేస్తుంది, ఇంకా చాలా ఎన్నెన్నో సిమ్టమ్స్ వస్తున్నాయి, కానీ నాకు అవేం తెలియట్లేదు అసలు నాకు. ఫైనల్గా ఒక డిసైడ్ అయ్యాను అనమాట. అప్పుడు నేను ఇంక ఈ పెయిన్స్ భరించలేను అని చెప్పి నాకు ఎపిడ్రిల్ కావాలి అని చెప్పి నేను మా డాక్టర్కి చెప్తే అరౌండ్ 11:30 or 12:30 లోపు ఆ గ్యాప్లో వాళ్ళు వచ్చి నాకు ఎపిడ్రిల్ ఇచ్చారనమాట. అది బ్యాక్కి వేస్తారు, చిన్న నీడిల్ ఉంటుంది అనమాట. ఆ నీడిల్ మనకి బ్యాక్కి వేసిన తర్వాత అంత బాగానే ఉంది, అంత సెట్ అయిపోయింది. నేను కొంతసేపు బెడ్ మీద పడుకున్నాను. అసలేంది అప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఏంటంటే నాకు కాంట్రాక్షన్స్ బాగానే వస్తున్నాయి, బేబీ అంతా బాగానే ఉంది అనుకుంటున్నా. కానీ సడన్గా నర్స్ వచ్చి బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయిపోయిందని చెప్పిందనమాట. అదేంటి, నేను షాక్. అంత బాగానే ఉంది, సడన్గా ఏమైపోయిందని నేను షాక్, మా డాక్టర్ షాక్ అయిపోయారు, మా హస్బెండ్ అందరము షాక్ అయిపోయామన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నాకు ఏదైతే సర్విడల్ ఇచ్చారో వజనల్ నుంచి కాంట్రాక్షన్స్ని యాంటీడోట్ చేశారనమాట. అవి తగ్గించారనమాట. నాకు కాంట్రాక్షన్స్ ఎక్కువ అవుతుంటే బేబీకి హార్ట్ బీట్ డ్రాప్ అయిపోతుంది. దానివల్ల నాకు ఇచ్చిన డోస్ని యాంటీడోట్ చేశారు. సో దానివల్ల నాకు అక్కడితో ఆ ప్రొసీజర్ని పాజ్ చేశారనమాట. ఎందుకంటే ఫైనల్గా మనకు బేబీయే ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎన్ని చేసి చేయలేము. అప్పుడు కాంట్రాక్షన్స్ అన్నీ బాగా వచ్చినా నువ్వేం చేయలేవు, ఎందుకంటే ఫైనల్గా మనం బేబీనే చూడాలి. మేము జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 24 hours అయిపోయింది, బట్ నో ప్రోగ్రెస్. ఇంకా నేను 1 centimeterలోనే ఉన్నానన్నమాట. నేను చేసిన ఇన్ని మెథడ్స్, ఇన్ని ప్రొసీజర్స్ వల్ల బేబీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది అనుకుంటా. సో నాకు యాంటీడోట్ చేసి కొంచెం ఆ డోసుని తగ్గించి నాకు ప్రొసీజర్ని కొంచెం పాజ్ చేశారు. ఆ నైట్ అంతా కొంచెం
రిలాక్స్ అయ్యి పొద్దున్నకి ఏదైనా చేద్దామని డాక్టర్ చెప్పారనమాట. ఓకే అన్నా లేసాం. అప్పుడు వాళ్ళకు మళ్ళీ డైలేషన్ చెక్ చేస్తానని చెప్పారు. అప్పుడు నాకు చెక్ చేసి చూసేసరికి నేను 2 to 3 సెంటీమీటర్స్ డైలేట్ అయి ఉన్నా. అది చాలా హ్యాపీ మూమెంట్ చెప్పాలంటే. ఎందుకంటే ఆఫ్టర్ 26 to 27 అవర్స్ తర్వాత చూస్తే నేను 2 to 3 సెంటీమీటర్స్ డైలేట్ అయి ఉన్నాను. అది గుడ్ ప్రోగ్రెస్ కదా. సో బేబీ కూడా హ్యాపీగా ఉంది. బేబీ హార్ట్ బీట్ కూడా చాలా బాగుంది. నాకు కూడా కాంట్రాక్షన్స్ చిన్నగా వస్తున్నాయి అన్నమాట. అప్పుడు మా డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి నాకు అప్పుడు సడన్గా ఒకటి చెప్పారనమాట. నాకు 2 ఆప్షన్స్ ఇస్తాను. డాక్టర్ వచ్చి నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఒకటి సి సెక్షన్, ఇంకొకటి నీకు ఇంకో ప్రొసెస్ స్టార్ట్ చేస్తామని. సి సెక్షన్ ఎందుకన్నారని నేను షాక్ అయ్యాను. నేను నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నా కదా, సి సెక్షన్ ఎందుకన్నారని నేను చాలా షాక్లో ఉన్నాను అనమాట. అప్పుడు డాక్టర్ ఏమని చెప్పారు తెలుసా, మీ బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది, నీ కాంట్రాక్షన్స్ ఎక్కువ వస్తుంటే హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది, సో అది అంత గుడ్ సైన్ కాదు అని అన్నారనమాట. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది కదా, సో కంటిన్యూషన్ పార్ట్ 2లో యాడ్ చేస్తా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, stay fit, stay happy. Bye.